ఈరోజు సమ్మర్ స్పెషల్ స్నాక్స్ రెసిపీస్‌లో మూడవదైన డబుల్ క్రిస్పీ మిక్సర్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎక్కువ నూనె పీల్చకుండా లైట్‌గా ఉండి, నెల రోజుల పాటు నిల్వ ఉన్న వారం రోజుల్లోనే తినేస్తారు. అంత బావుంటుంది. అంత క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే మంచి రెసిపీ. చూసేద్దామా మరి? వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక అర కేజీ శనగపిండి తీసుకుంటున్నాను. జల్లించిన శనగపిండి ఈ గ్లాసు పావుసేరు గ్లాస్ అనమాట ఇది. దీంతో 2 గ్లాసులు. అలాగే క్రిస్పీగా, టేస్టీగా రావడానికి నేను ఈ మాత్రం వెన్న తీసుకుంటున్నాను. టేస్ట్‌కి కావాల్సినంత ఉప్పు వేసుకొని, బాగా ఈ పిండికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలిపిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని గట్టిగా జంతికల ముద్ద కలుపుకోవాలి. ఇలా కలిపిన ముద్దని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రై కోసం నూనె వేసి మరిగించుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మనం పుల్కాలకి గోధుమ పిండి కలుపుతాం కదా! అలా కలుపుకొని ఉంచుకుంటే ఇది క్రిస్పీనెస్ వస్తుందనమాట. ఇప్పుడు జంతికల గొట్టంకి ఆయిల్ అప్లై చేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి జంతికల గొట్టం యొక్క ప్లేట్స్‌ని యూజ్ చేసుకుంటూ 1 బై 1 వేసుకోవాలి. ఒక్కొక్క ప్లేటు ఈ జంతికల గొట్టంలో పెట్టి ముద్దతో నింపి ఈ రకంగా వేసుకోవాలి. మనం కలిపిన పిండి 4 భాగాలుగా విభజించుకొని 4 ప్లేట్స్‌కి సరిసమానంగా వేసుకోవాలి. ఇలా జంతికల గొట్టంలో పిండి నింపాక ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకోవాలి. ఇలా హీట్ ఎక్కిన ఆయిల్‌లో చిన్న పిండి ముద్దను వేసి చెక్ చేసుకోవాలి. మంటని మీడియం హీట్‌లో పెట్టుకోండి. మామూలుగా కరెంట్ స్టవ్ అయితే మీడియం హీట్‌లో ఉంచి చేసుకోవచ్చు. ఇలా అర కేజీ పిండి 4 ప్లేట్లకి 4 వాయిలేస్తే సరిపోతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క వాయి అనమాట. మీకు ఎక్కువ మిక్సర్ కావాలనుకుంటే ఎక్కువ పిండి కలుపుకోండి. కల్తీ లేని శనగపిండి, మంచి శనగపిండి తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ మిక్సరు. ఇలా వేగుతున్న ఈ జంతికలను ఇలాగ ఇప్పుడే విడదీసుకోవాలి ఇలాగా. మిక్సర్ కోసం అలాగా ముక్కలుగా చేస్తాం కదా! శనగపిండి మనం మరపట్టించిందైతే ఇంకా మంచిది. ఈ మిక్సరు డబుల్ క్రిస్పీనెస్‌తో కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే సాఫ్ట్‌గా కరిగిపోతుంది. ఇంకొకసారి నేను శనగపిండి, బియ్యం పిండి కలిపి మిక్సర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చివరిగా కారపూస ప్లేట్ వేసుకుందాము. పిండిని ఎక్కువసేపు నాననివ్వకుండా ఒక్క 10 నిమిషాల పాటు నాననిస్తే సరిపోతుంది. మంచి క్రిస్పీనెస్ వస్తుందనమాట. సో, ఇప్పుడైతే మనం తీసినటువంటి 4 ప్లేట్స్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కారపు బూందీ కోసం పిండి కలుపుకుందాం. కారపు బూందీ కాస్త ఎక్కువ చేసుకోవాలి. పావు కేజీ మీద కొంచెం ఎక్కువ పిండి తీసుకొని నేను అందులో సాల్టు, బటర్ వేసి శుభ్రంగా బాగా కలిపాను ముందు. సేమ్ జంతికల పిండి కలిపాం కదా మనం, అలా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత కాస్త నీళ్లు ఎక్కువే వేసుకొని మనం బజ్జీ పిండి కలిపినట్లుగా కలుపుకోవాలి. బజ్జీ పిండి ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు ఒకసారి ఇలా చూడండి. నేను ఇందులో వేసేటప్పుడు కన్సిస్టెన్సీ చూసుకోండి. వేడెక్కిన నూనెలో ఈ బూందీ చట్రం తీసుకొని ఇందులో పిండి వేస్తూ ఇలా స్పూన్‌తో నెరపాలి. ఇలా నెరపడం వల్ల బూందీ తోకలు రాకుండా కరెక్ట్‌గా వస్తుందనమాట. పిండిలో బటర్, మరి కొంచెం వంట సోడా కూడా కలుపుకోవాలి. ఒక్క చిటికెడు. అలా కలిపితేనే ఇంత చక్కగా బూందీ వస్తుంది. కార బూందీ వేయించేటప్పుడు నూనెలో బుడగలు రాకుండా ఆగిన తర్వాత మాత్రమే బయటికి తీయాలి. తక్కువ నూనె వేసుకున్నాం కాబట్టి బూందీ తక్కువ తక్కువ వేసుకుంటే కలిసిపోకుండా, ముద్దలా అయిపోకుండా విడివిడిగా బాగా వస్తుంది. కార బూందీ అయిపోయిన తర్వాత కరివేపాకు మంటని సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కూడాను మంట సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మరి ఎర్రగా వేయించినంత వరకు నూనెలో ఇలా ఉంచకూడదు. కాస్త కలర్ మారిన తర్వాత బయటికి తీసేస్తే ఆ వేడికి అది ఇంకాస్త వేగుతుంది. అటుకులు కూడా ఈ జాలీలో వేసుకొని వేయించుకోవాలి. డైరెక్ట్ నూనెలో వేస్తే నూనంతా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడే వేయించుకుంటే చాలా చక్కగా నెమ్మదిగా వేగుతాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే తీసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిక్సర్ అంతా కూడాను మనం కలుపుకుందాము. మనం చేసిన 4 రకాల జంతికల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా కాస్త 1 ఇంచ్ ఉండేటట్లు కట్ చేసుకోండి. తర్వాత శనగ పలుకులు, జీడిపప్పు వేసేద్దాము. మనం ఫ్రై చేసిన అటుకులు ఇందులో వేసుకొని, ఇందులో కారం, ఉప్పు వేసేసి ఈ 2 కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి. మిగిలిపోయిన ఒకే ఒక ఇంగ్రీడియెంట్ కార బూందీ.
కారబుంది ఇందులో వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసి మూత గట్టిగా ఉన్న స్నాక్ కంటైనర్స్లోకి కానీ లేదంటే జార్స్లోకి కానీ వీటిని తీసుకొని గట్టిగా మూత పెట్టి నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. డబుల్ క్రిస్పీనెస్తో డబుల్ టేస్ట్తో ఈ మిక్సర్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఫిదా అయిపోతారు అంతే. క్రంచీగా ఉండి చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి.